దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి హోలీ లార్డ్ పెంటెకోస్ట్ చర్చ్ పార్కొండ 5వ లైన్లో 1991వ సంవత్సరం మరి డిసెంబర్ 12వ తారీఖున ప్రారంభించబడి నేటికి 34 వసంతాలను ముగించుకుని 35వ వసంతంలో అడుగు పెట్టడానికి మహాదేవుని యొక్క కృపను బట్టి ఆయన అనాది సంకల్పం చొప్పున ఈ పరిచర్య ప్రారంభించబడి నేటికి కొనసాగించబడతా ఉంది. 5గురితో ప్రారంభించబడిన ఈ పరిచర్య దినదినాభివృద్ధి నుండి ఈరోజు విస్తరించడానికి సంఘం యొక్క ప్రార్థనలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పట్టుదలతో భారంతో ప్రార్థించేటువంటి సంఘం, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి తమను తాము సిద్ధం చేసుకున్నటువంటి సంఘంగా ఆధ్యాత్మికంగా కొనసాగించబడటం ఎంతో ఆశ్చర్యకరమైంది. ఈ 34 సంవత్సరాలు ముగించుకుని 35వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి డిసెంబర్ 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మన నిడమ రోడ్లో ఉన్నటువంటి అరవింద మోడల్ స్కూల్లో ప్రార్థనా కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దైవజనులు దండాల దేవసాయం గారు వాక్య సందేశాన్ని అందించబోతున్నారు. కాబట్టి ప్రభు ఈ యొక్క పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన జరిగించాడు. ఆయన వాగ్దానం ప్రకారంగా ఏర్పాటు చేయబడిన ఈ పరిచర్యలో ఆయన ఉన్నతమైన పిలుపుకు ఆహ్వానించబడిన వారమై పరిచర్యలో కొనసాగడానికి దేవుడు కృపను చూపాడు. కావున మరి ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీ అందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. సంఘం అంతా కూడా కుటుంబాలతో కూడా ప్రతి వ్యక్తి కూడా కుటుంబాలతో కూడా రావాలని కుటుంబాలకు తెలియజేస్తున్నాను. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి మన పిల్లల కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. కావున బిడ్డలందరూ కూడా తప్పనిసరిగా మరి సండే స్కూల్ పిల్లలు పాటలు, యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, అలాగనే కొన్ని స్కిట్స్ ఉంటాయి. మరి ఈ కార్యక్రమంలో బిడ్డల యొక్క ప్రదర్శన అంతటి కూడా చూడటానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా పెద్దలక్కడే మీరు ప్రార్థనలో పాల్గొనాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కుటుంబాలతో కూడా తప్పనిసరిగా పాల్గొనండి. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుని కొనియాడదాం, మహిమపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.